యాక్చువల్గా అంటే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేము 2 ఇళ్లలో వెళ్తున్నాము. ఆ 2 ఇళ్లలో దేవుడి కృప ద్వారా మేము క్రిస్టియన్స్ వెళ్ళంగానే మాకు ఏంటంటే దేవుడే అక్కడ నడిపించినట్టు క్రిస్టియన్సే ఎదురయ్యారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా అయిపోయింది. ఇక్కడ ఆఫీస్ దగ్గర వెతుకుతున్నప్పుడు కూడా అలా టూ లేట్ అని అప్పుడే అందించారట. 1 గంట కూడా కాలేదు. అదే టైంలో మేము వెళ్ళగానే దేవుడు ఆహ్వానించాం. ఇల్లు చూడకుండానే ఇంకా దీంట్లో ఉందామని ఇంకా అనుకున్నాం మేము. అలా మా పెళ్ళైన తర్వాత మేము మా పిల్లలు అందరూ ఆ ఇంట్లోనే. మేము ఎప్పుడు అనుకోలేదు అసలు ఆ ఇంటి నుంచి మళ్ళీ అంటే మేము వేరే కొత్తది కొనుక్కోవాలి అని కూడా అనుకోలేదు. దాంట్లోనే ఇక్కడ హైదరాబాద్ ఉన్నంత రోజులు దాంట్లోనే ఉందాం అనుకున్నాం. అయితే అనుకోకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెనోవేషన్ చేద్దాం అనేసి ఆ ఇల్లు డిస్మాంటిల్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేద్దామని అందరినీ వెక్కించేయమన్నారు. సో అప్పుడు మేము చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్రమోద్ ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఎలా అంటే క్రిస్టియన్స్ మేము మీకు ఇవ్వము అలా ఒక 2 ముగ్గురు అనేసరికి చాలా అప్సెట్ అయిపోయారు. ఆ టైంలో వేసే ఏంటిది ఇలా అయిపోతుంది అని మేము చాలా అనుకున్నాము. తర్వాత ఇంకా ప్రేయర్ చేస్తున్నాము. బట్ ఏంటంటే యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు సొంత ఇంట్లోకి వెళ్ళాలి అనుకున్నాం. ఇంకా ఇలా రెంటెడ్ హౌసెస్ అయితే ఇలా ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి అలా అనుకున్న తర్వాత కూడా మేము ఒక ఇల్లు ఆల్మోస్ట్ చర్చ్ దగ్గర ఆఫీస్ దగ్గరగా ఉండాలని థాట్తో ఉండేది. అయితే ఇక్కడ అక్కడ కూడా ఏమైందంటే ఒక బ్రాహ్మణ్ అట వాళ్ళు మళ్ళీ ఆల్మోస్ట్ అంతా అయిపోయి నేను వెళ్ళేసరికి నన్ను చూసి వాళ్ళు మీరు క్రిస్టియన్స్ మేము వాళ్ళ బిల్డర్ షేర్ అయినా కూడా ఓనర్ బ్రాహ్మణ్ అనమాట. సో వాళ్ళు ఇవ్వమన్నారు. మళ్ళీ ఏంటిది ఓన్ హౌస్ కొనుక్కుందాం అని కూడా అనుకున్నప్పుడు కూడా ఇదే ఫేస్ చేస్తున్నామని అనుకుంటున్నాం. ఇంకా అలా ప్రేయర్ అయితే చేస్తున్నాము. అంటే ఇంకా మేము ఒకటే ఏంటంటే అక్కడి నుంచి సొంత ఇంట్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా ఇలా హర్డల్స్ వచ్చాయి. ఇంకా బై గాడ్ గ్రేస్ ఇంకా ఇది అయితే ఫైనల్ చేశారు. ఇంకా ఇది అయితే కన్స్ట్రక్షన్లో ఉంది బ్రదర్. సో ఇంకా టైమింగ్ ఇంకో ఇంటికైతే వెళ్ళాము. ఫస్ట్ టైం అనమాట అది. మొత్తం ఆల్మోస్ట్ ఏంటంటే కమ్యూనిటీలో ఉన్నాం 30 మెంబర్స్ ఫ్యామిలీలో. ప్రతి విషయంలో గాడ్ ఎలా అంటే నడిపిస్తూ వచ్చాడు మిమ్మల్ని. మార్గం ప్రతి విషయంలో ధైర్యపరుస్తూ ఎలా అంటే ఆల్మోస్ట్ ఇది కన్స్ట్రక్షన్ అయిపోతుంది అన్న టైంలో ట్రాన్స్ఫర్స్ అన్నారు. ఆల్మోస్ట్ నా బ్యాచ్లో నాతో నా పక్కన చేసేవాళ్ళు ఒక 10 మంది వెళ్ళిపోయారు. నేను అదే బై గాడ్స్ గ్రేస్ అయితే ఇప్పుడైతే హోల్డ్లో ఉన్నాను. చూడాలి.